మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ 1000 దరువై ఆ సినిమాకి హీరో. జనరల్గా హీరోలు అంటే అదేదో ప్రధాన పాత్రలో చేసి కథానాయకుడిగా ఉంటే వాళ్ళని హీరో అంటారు. కాదు, హీరోలు అంటే వాళ్ళు కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు అభిమానిగా అశ్విని దత్ గారు వెళ్ళి కాళ్ళకు దండం పెడితే వెళ్ళి అడిగితే సార్ మీ డేట్స్ కావాలన్నారంట అశ్విని దత్ గారు. బాబు తప్పమ్మా, డేట్స్ అనకూడదమ్మా, నీకు తెలియక అంటున్నావు, ఆటోగ్రాఫ్ అనాలమ్మా, ఆటోగ్రాఫ్కి సైన్ చేస్తాం అంతేనమ్మా. లేదు సార్ నాకు ఆటోగ్రాఫ్ తెలుసు, డేట్స్ తెలుసు సార్, నాకు డేట్సే కావాలంటున్నాను సార్. అంటే డేట్స్ అదేంటి నువ్వు ఎంత ధైర్యంగా అడుగుతున్నావు ఏంటి అంటే, నేను పలానా చంద్రం గారి తోడులను సార్. ఓ చంద్రం అయితే సావరిన్ శర్మ గారితో ఒక సినిమా చేశారు, దానికి అది డబ్బులు కావాలంటే చంద్రం చెప్తే నేను ఇప్పించాను, నువ్వు ఆకుర్రాడువా అని చెప్పి ఫైనల్గా అశ్విని దత్ గారికి డేట్స్ ఇవ్వటం జరిగింది. డేట్స్ ఇచ్చిన తర్వాత అశ్విని దత్ గారు వస్తా అంటే ఎన్టీ రామారావు లెగిసి నిలబడ్డారంట. సార్ అదేంటి సార్ మీరు లెగిసి నిలబడతాం ఏంటి సార్, ఒక ఫ్యానుగా నేను సినిమా చేస్తున్నాను మీరు నిలబడతాం ఏంటంటే, లేదమ్మా నువ్వు ఓనర్వి, నువ్వు ప్రొడ్యూసర్వి, నేను ఇక్కడ కూలివాడిని, నీ దగ్గర కూలి తీసుకుని పని చేస్తున్నవాడిని, అందుకని నేను లెగిసి నిలబడాలి, ఒక యజమానికి ఒక రెస్పెక్ట్, ఒక పనివాడు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెబితే అది హీరో అంటే. అలాంటి హీరోని ఇక్కడ చూస్తున్నా సాయిరామ్ శంకర్ ఎక్కడ ముందు వరుసలో ఎక్కడ కూర్చుని కనబడలా. అతను ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటూ ఈ సినిమాలో నేను హీరో అని కాకుండా నేను మొదటి పనివాడిని, అందరినీ రిసీవ్ చేసుకుని అందరికీ మర్యాద చేసి ఈ సినిమాకి నేను ఇలా చెయ్యాలి అని చెప్పాడే అతను హీరో అంటే. ప్లస్ ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా అభిమానంతో, అంటే ఏదో నాలుగుతో మాట్లాడతామని కాకుండా హార్ట్ నుంచి అభిమానంతో ఉండి డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, సాయిరామ్ శంకర్ బాగా ఆడాలి, అలాగే డైరెక్టర్ నవీన్ రెడ్డికి బాగా ఆడాలి, ప్రొడ్యూసర్ దేవరాజుకి బాగా డబ్బులు రావాలి అని కూర్చున్న ప్రతి ఒక్కళ్ళలో చూస్తా అంటే ఒక్కొక్కళ్ళు రైటర్స్గా కానీ సింగర్స్గా కానీ ఆర్టిస్టులుగా కానీ అలాగే హీరోలుగా కానీ రైటర్స్ డైరెక్టర్స్ అట్టగా మా బెక్కం కానీ ఇలా ఎంతమంది మా త్రినాథరావు మక్కి వీళ్ళందరూ కూడా మా ఆశీస్సులతో కూడా, అంటే పాత పెళ్ళిళ్ళలో పెళ్లి చేసేటప్పుడు ఇది కూడా పెట్టుకుని మీరు బాగుండాలి అని కోరుకుంటాం. ఇవాళ జరుగుతున్న పెళ్ళిళ్ళలో మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్ళికి వేరే రావాలి, పెళ్లి కూతురు పెళ్ళికి వేరే రావాలనే అక్షంతలు వేస్తున్నారు. సో అలాంటి తరుణంలో అలా ఇంతమంది ఆశీస్సులతో డెఫినెట్గా ఈ 1000 దరువై చాలా పెద్ద హిట్ అయ్యి సాయిరామ్ శంకర్కి మళ్ళీ అతన్ని చూస్తుంటా ఎప్పటి నుంచినో ఒక పూరి జగన్నాథ్ గారి తమ్ముడుగా ఒక 143గా చూసుకుంటే ఎప్పుడు ఏ రోజునైనా అతను డౌన్ టు ఎర్త్లోనే ఉన్నాడు. ఏ రోజున అహం యజం అని ఎప్పుడు అతనిలో లేదు. అతను అలాగే ఉన్నాడు, సక్సెస్ అలాగే ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉన్నాడు. వచ్చి ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా చాలా పర్ఫెక్ట్గా బిహేవ్ చేసే అతనికి ఆ బిహేవియరే డెఫినెట్గా అతన్ని ఒక పెద్ద హీరో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ప్లస్ టైటిల్ కూడా 1000 దరువై అనగానే అది మన ఊళ్ళల్లో వాడుక పదం, వెయ్యిరా దరువేరా అని చెప్పి అంటే ప్రతి ఒక్కరికి వాడుక పదం. అలాంటి వాడుక పదంతో చేసిన ఏ టైటిల్స్ అయినా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇది హిట్ అయ్యి క్యాస్ట్ అండ్ క్రూకి టెక్నీషియన్స్కి అందరికి ఇది అయ్యి చాలా పెద్ద స్టార్స్గా అందరూ చాలా బిజియెస్ట్గా, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందాక ఎన్టీ రామారావు సాయిరామ్ శంకర్ చెప్పినట్టుగా హీరోలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.